ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఈ లక్షణాలు కలిగి ఉండడం కాకుండా అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఆల్మోస్ట్ ఒక 15-16 క్యారెక్టర్స్ పెట్టాడు ఈ ప్రేమ ఎలా ఉంటుంది అని. ప్రేమ శాశ్వత కాలము, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఆ భక్తుడు ఎదిగే విషయాలను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూచుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నా, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు కూడా మన సంఘాలకు ఈ ప్రేమ అవసరమని దేవుని ఆత్మ బోధిస్తూ ఉంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎన్ని చేయి, ఎన్ని వరాలు ఉండనేవు, ప్రేమ లేకపోతే వ్యర్థులం, ప్రయోజనమేమీ లేదు.